భయం కొంచెం మనం స్టార్టింగ్ పెట్టాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది ఏ కొడతారా సో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ 1 గ్రామ్ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇటు చూసిన అన్ని లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి. సో అది చూడండి బాక్సెస్లో ఎన్ని పెట్టేశారో ఒక్కొక్కరు. సో ఇది మొత్తం వచ్చేసి ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. అప్రాక్స్ 5 ఫ్లోర్ ఉంటుంది చూడండి. అది మొత్తం అది నేను సడన్గా దొరికినది బంగారం అనుకున్నా, కాదంటే అది 1 గ్రామ్ గోల్డ్. జస్ట్ అట్లా కొంచెం కైండ్ ఆఫ్ కాపర్ అండ్ కొంచెం యాడ్ చేస్తారంట, కొన్ని మెటీరియల్స్ యాడ్ చేసి తయారు చేస్తారంట. సో అది 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవాలని చెప్పి యాక్చువల్గా కొత్త షాప్ పెట్టేది ఉండే 1 గ్రామ్ గోల్డ్. సో దానికోసం పర్చేస్ చేద్దామని చెప్పి ఫస్ట్ 1 గ్రామ్ గోల్డ్ కోసం వచ్చాం. సో అది మ్యాటర్. ఆ గ్రీన్ కలర్ ఆర్నమెంట్ ఉంది కదా, అది మొన్న ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లి రోజు యూజ్ చేశారంటే. ఇది కాదు, టైప్ ఆఫ్ జ్యువెలరీ ఒరిజినల్. అది 3000 crores, ఇది 3000 rupees. చూసారు కదా ఒరిజినల్కి డూప్లికేట్ ఎంత తేడా ఉంటుందో, అదనమాట. సో ఈ షాప్లో మొత్తం మ్యాక్సిమం అన్ని జ్యువెలరీసే ఉన్నాయి, కానీ కలెక్షన్ మాత్రం బాగా ఉంది. హైదరాబాద్లో పాత బస్తీలో ఉంటుంది పిఎల్ కలెక్షన్స్ అని. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే వేశారు, హోల్సేల్ షాప్ అని చెప్పి. సో లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. చూడండి ఎంత కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ అంతా వీళ్ళు ఏంటంటే హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, వాళ్ళే తయారు చేసేసి షాప్లో ఇస్తారు. మీకైనా ఇన్ కేస్ మీరైనా షాప్ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళు డిస్కౌంట్కి వేసి ఇస్తారనమాట. ఇలా అని చెప్తున్నాను, ఇదేదో పెయిడ్ వీడియో అని కాదు, జస్ట్ నేను నార్మల్గా ఒక వీడియో తీస్తూ ఇది చూపించాలని చెప్పి మన వాళ్ళకి చూపిస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కోసం అంతే. ఇదేదో వీళ్ళు వీడియో తీసినందుకు నాకేం మనీ అయితే రావు అట్లా. సో కలెక్షన్ బాగుందని చెప్పి వీడియో తీసి చూపిస్తున్నా, మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని చెప్పి. ఇది హైదరాబాద్లో ఉంటుంది అనమాట, పాత బస్తీలో చార్మినార్ దగ్గర పిఎన్ కలెక్షన్స్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరైనా కావాలంటే అటు వెళ్ళినప్పుడు తీసుకోండి. అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఈవినింగ్ మళ్ళీ శారీస్ కొనేది ఉంది, సో మమ్మీ వాళ్ళతో వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ యాక్చువల్గా మేము కేవీహెచ్ నుంచి ఉప్పల్కి వెళ్ళాలి. ఉప్పల్కి వెళ్ళే దాంట్లో మధ్యలో మనం గ్రీన్ లైన్కి చేంజ్ అవ్వాలన్నమాట. బ్లూ లైన్ నుంచి గ్రీన్ లైన్ చేంజ్ అవ్వాలి. సో అక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళి మనకు కనిపిస్తుంది ఆ బ్లాక్లోంచి ఇంకో బ్లాక్లోకి చేంజ్ అవ్వాలి మన మెట్రోకి. సో అదనమాట. చూడండి ఇక్కడంతా షాప్స్ కూడా అంత బాగుంది, మెట్రో కూడా. నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఇది రెండు ఇంటర్చేంజ్ అయ్యేది కాబట్టి. ఇక్కడ నుంచి ఇంకా చూసాం కదా, ఇక్కడికి వచ్చి పైకి ఇచ్చి ఎక్కాలన్నమాట.
ఇక్కడికి వెళ్తే మనం డైరెక్ట్గా ఉపలికి వెళ్ళిపోతాం. అది వెయిటింగ్ ఫర్ ద మెట్రో. You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. Send message after message, forward my calls. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way it's supposed to be. And you know I wouldn't do that to you. You know. సో అలా కొంచెం అలా బ్రేక్ తీసుకుందామని చెప్పి లంచ్ కోసం ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఒక 6:30-7 ఆ టైంలో మళ్ళీ వెళ్ళాలి షాపింగ్కి. సో అది మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి కాబట్టి ఇట్లా వచ్చేసాం. సో స్టార్ట్ అయ్యానమాట, ఇప్పుడే ఒక కార్లో స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత వర్షం పడుతుందో. చెప్పాను కదా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, జస్ట్ అట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే వర్షం పడుతుంది. సో అది ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది హైదరాబాద్లో మాత్రం. ఎంత మెట్రో ఉన్నా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం తగ్గదు. సో అది స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అనమాట కేఎల్ఎం షాపింగ్ మాల్కి. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, మీట్ యూ దేర్. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యామన్నమాట షాపింగ్ మాల్కి. ఇక్కడి నుంచి షాపింగ్ చేయాలి మమ్మీ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ షాపింగ్లో వాళ్ళు ఉంటే మనోడు మాత్రం చూడండి ఏం చేస్తున్నాడు. దాని కింద దీనికి దూరేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. వీటి పని ఈడిదే. సో అదనమాట మనోడు, మా అన్నయ్య కొడుకు మహి అని చెప్పి, చాలా పెద్ద కోతీయుడు, చెప్పిన మాట అసలేండు. మార్నింగ్ అయితే 1 గ్రామ్ గోల్డ్ పర్చేస్ చేసాము. సో ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు శారీస్ కోసం వచ్చాము. మమ్మీ, నేను, వదిన వచ్చాము, ముగ్గురం. సో బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. చూడండి మొత్తం కేఎల్ షాపింగ్ మాల్లో షాపింగ్ కోసం వచ్చాము అనమాట. సో చాలా కలెక్షన్స్ ఇక్కడ కేఎల్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అంత ఒక 3-4 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం లేడీస్ సంబంధించిన ఎక్కువ ఉన్నాయి, జెంట్స్ కంటే కూడాను. సో అది వాళ్ళ షాపింగ్ వాళ్ళు ఉన్నారు. సో నేను మాత్రం మనోడితో ఆడుకుంటున్నా. సో అదనమాట. సో అంతే మరి ఈరోజుకి. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిరుమల వ్లాగ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయి గురు.